హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఫేమస్ ఎగ్ రెసిపీతో వచ్చాను. ఇంట్లో అందరికీ ఫేవరెట్ మరియు అందరూ ఎంతో ఇష్టపడే ఎగ్ బిర్యానీ. మేము నాన్ వెజ్ తినము, ఎగ్ అయితే తింటాము అనే వాళ్ళకి ఒక మంచి రెసిపీ. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెని వేడి చేసి, నూనె వేడైన తర్వాత స్లైస్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా ఫ్రై చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో ఉడికించిన గుడ్లని వేసి గుడ్లకి ఘాట్లు పెట్టి వేయండి. అప్పుడు మసాలాలు గుడ్లకి బాగా పడతాయి. ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు మరియు కారం వేసి బాగా ఫ్రై చేసుకుని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బిర్యానీ మసాలాలన్నీ వేసి యాలకులు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంపు, జీరా మరియు షాహీ జీరా వేసి బాగా ఫ్రై చేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసి ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేసి తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని అర నిమ్మరసం వేసి 1 కప్పు బాగా బీట్ చేసుకున్న పెరుగు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత 3 కప్పు నీళ్ళని వేసి నీళ్ళని బాగా మరుగనివ్వండి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దానిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు అప్పుడే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయల్ని వేసి 15 నిమిషాలు నానబెట్టిన 1.5 కప్పు బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకొని సర్వ్ చేయడమే. అంతే, ఎగ్ బిర్యానీ రెడీ. దీనిని పెరుగు పచ్చడి లేదా మిర్చి కాసాలంతో సర్వ్ చేస్తే బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!